నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. మాణిక్ గారు నమస్తే అండి. నమస్తే. మాణిక్ గారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి కూడా అవకతవకలు జరిగాయి అంటూ అప్పట్లో కొంతమంది కోర్టుకు వెళ్లారు. అయితే ఈ మధ్య కాలంలో ఒక బెంచ్ దాని మీద ఒక ప్రత్యేక కమిటీ వేస్తే కూడా వాళ్ళు కూడా అవకతవకలు జరిగాయి అన్నట్టు నిర్ధారించినట్లు ఒక వార్త వస్తుంది. అసలు దీంట్లో జరిగిన స్కామ్ ఏంటి, అసలు ఆ విషయాన్ని ఎలా చూడాలంటారు? అంటే మీరు అన్నట్టుగా దేశంలో అత్యున్నతమైన సర్వీస్ యూపీఎస్సీ అయితే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే, రాష్ట్రంలో అత్యున్నతమైన సర్వీసు గ్రూప్ 1. ఈ గ్రూప్ 1 పరీక్షనే సంతలో కూరగాయలు అమ్ముకున్నట్టుగా, సంతలో పశువులు అమ్మినట్టుగా ఉద్యోగులు అమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఆయన హయాంలో అనేది ఆరోపణలు మాత్రమే కాదు, ఆధారాలతో సహా నిగ్గుదెల్చింది సిట్. హైకోర్టు బెంచ్ ముందు కూడా ఈ నివేదిక సమర్పించిన నివేదిక వెళ్ళింది. అయితే పూర్వపారాలకు మనం వాస్తవాల్లోకి వెళ్తే, గతంలో 2018లో అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా జరిగాయి. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. ఏదైతే మూల్యాంకనం ఉంటుంది కదా, అంటే పేపర్లు దిద్దేది, దాన్ని నిబంధనలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఐడియా వచ్చింది. మనం అన్ని భూమి బీర్లు, మరి కల్తీ మద్యం ఇవన్నీ చేస్తున్నాం, కవితకి ఏది కాదు అనర్హం అని శ్రీశ్రీ గారంటే, దోచుకోవడానికి ఏది కాదు, అసలు ఏది ప్రకృతి వనరులే కాదు, ఉద్యోగాలు కూడా మనకు అమ్మొచ్చు అంటే, నిరంకుశమైనటువంటి డబ్బే దైవంగా భావించే వ్యక్తికి ఈ వాల్యూస్ తెలియదండి. ఒక వ్యక్తి గ్రూప్ 1 ఆస్పిరెంట్ అనే వ్యక్తి, సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపి చదువుతారు, ప్రిపేర్ అవుతారు. అన్ని పక్కన పెట్టేసి, వాళ్ళకున్న ఎంటర్టైన్మెంట్లే కాదు, మొబైల్ పక్కన పెడతారు, పేరెంట్స్తో కూడా ఎక్కువ గడపలేరు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తా ఉంటే వాటిని పక్కన పెట్టేసి, జాబులు మానేసి నేను డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి, నేను ఆర్డీఓన్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి ఉద్యోగాలను జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముకోవాలని ఒక ప్లాన్ వచ్చింది ఆయనకి. 2019లో ఆయన ఎప్పుడైతే సీఎం అయ్యారో, రాష్ట్రం మొత్తానికి నేనే బాస్, నేనేమేం చేయొచ్చు, నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా ఆయన, దీనికి ఎవరు నాకు కీలకమైన వ్యక్తి అనుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన మస్తిష్కంలో మెదిలాడాడు. ఆయన్ని రంగంలోకి దింపి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు ఒక్కో పోస్ట్కి 2.5 కోట్లు 3 కోట్ల నుంచి మినిమం ₹1 తగ్గకుండా నాకు పోస్టులు అమ్మాలి అంటే, నేనున్నానుగా జగన్ గారు అని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు అంత సీనియర్ ఐపీఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారితో అంటగాగి తన క్యారెక్టర్ను కూడా పోగొట్టుకొని ఏం చేశాడంటే, హాయిలాండ్లో, మంగళగిరికి సమీపంలోని హాయిలాండ్లో ఆ మూల్యాంకనం చేశాడు నిబంధనలకు విరుద్ధంగా. ఆ మూల్యాంకనం చేసింది అంటే, పేపర్లో వాల్యుయేషన్ చేసిన వ్యక్తులు ఎవరో తెలుసా? 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో, అక్కడ నాగార్జున యూనివర్సిటీ దగ్గర, కాజా దగ్గర బర్రెలు గేదెలు కాసేవాళ్ళు కూడా, అంటే ఇది వార్తలో వచ్చింది, ఈనాడు పేపర్లో చదివి నేను చెప్తుంది. వాళ్ళను కూడా తీసుకొచ్చి, ఇదిగో నీకు రోజుకి ₹1000 ఇస్తాం, 1500 ఇస్తాం, మూల్యాంకనం చేయాలి, మార్క్స్ చేయాలి అంటే, వాళ్ళకి అసలు ఏ పేపర్లో కూడా తెలియదు. అయితే ఇందాక నేను చెప్పాను, అహోరాత్రులు కష్టపడి చదివిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, అసలు ఏంటి మా పేరు రాలేదు, మేము ఇంత కష్టపడి చదివాం, ఇంత బాగా ఎగ్జామ్ రాసాం, మాకు రాలేదు జాబ్ అని చెప్పేసి కోర్టును ఆశ్రయించారు. ఓకే, అంటే మామూలుగా ఇలాంటి మూల్యాంకనం అసలు ఎక్కడ చేస్తారు, అంటే ఎవరు చేస్తారంటే, ఏపీపీఎస్సీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాల్లో, అంటే నాగార్జున యూనివర్సిటీ దగ్గరే ఉంది, అక్కడ ఆ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అండర్లో జరగాలి. అవేం కాకుండా ఒక దానికి సంబంధించిన అర్హత కలిగిన ప్లేస్లో ఆ మూల్యాంకనం జరగాలి. యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే పబ్లిక్ ప్లేస్ ఏదైతే ఉంటుందో, అంటే గవర్నమెంట్ కాలేజెస్, అలాంటి ప్లేస్లో మూల్యాంకనం చేయాలి. ఏపీపీఎస్సీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో చాలా పారదర్శకంగా జరగాలి. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు కట్టగట్టుకుని మొత్తం తీసుకెళ్లిపోయి హాయిలాండ్ అనే ప్రైవేట్ ల్యాండ్లో అంత పెద్ద గ్రూప్ 1 సర్వీస్ని, రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి ఆ సర్వీస్ని అంగడి సరుకులాగా ఒక్కో పోస్ట్కి 2.5 కోట్లు 3 కోట్లు అండి, డిప్యూటీ కలెక్టర్కి 3 కోట్లు అని తెలిసింది. డిఎస్పీకే 1.5 కోటి పెట్టి ఒక అతను కొనుక్కున్నట్టుగా నాకు సమాచారం అందింది, విశ్వసనీయ సమాచారం. నేను ఈ పోస్ట్ కోసం 1.5 కోటి పెట్టా. 2018లో నేను నోటిఫికేషన్ పడ్డప్పుడు జగన్ గారు హయాంలో నేను డిఎస్పీని అయ్యా. ఇదేం ఆయన నేను డబ్బులు కట్టి నేను కొనుక్కున్నా అని చెప్పి తన అనుయాయుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడాడు. అసలు వీళ్ళు ఇంత పెట్టి కొంటున్నారంటే వచ్చాక ఎంత దోచుకుంటారంటారు మాణిక్ గారు? 3 లేకపోతే ఇంకా ఎక్కువగా 10 రెట్లు సంపాదిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నాకు తెలిసి వాళ్ళ డిజిగ్నేషన్ చెప్పడం కాదు కానీ, గ్రూప్ 1 అధికారులు 2-3 నేను చూసి ఇలాగ అయిన వాళ్ళకు కూడా లోపల ప్రాణ సంకటం ఉంది. అంటే నా జాబ్ పోద్దేమో, నేను జెన్యున్గా రాలేదు, నాకు అర్హత లేదు అంటే, ఎలిజిబిలిటీ లేని వ్యక్తులు కూడా ఈరోజు డిఎస్పీలుగా, డిప్యూటీ కలెక్టర్లుగా, ఆర్డీఓలుగా జగన్ గారి హ్యామ్లో వచ్చారు. ఆయనకు లాయల్గా ఉంటూ మొన్న ఎలక్షన్లో చూసారా, వాళ్ళు ఆయనకు అనుకూలంగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే జగన్ గారి హయాంలో మేము డబ్బులు పెడితే పెట్టాం, మాకు ఈ హోదా వచ్చింది, 30-35 ఇయర్స్ ఉండేటువంటి సర్వీస్ ఇది అని చెప్పి వాళ్ళ తర్వాత డిప్యూటీ కలెక్టర్ స్థాయికి వెళ్ళిపోతాడు. అంటే కలెక్టర్ అంటే ఒక జిల్లాకి రాజులాగా వ్యవహరిస్తారు. ఆ స్టేజ్ జగన్మోహన్ రెడ్డి గారు గంపగుత్తగా డబ్బులకి వాళ్ళకి అమ్మేసి వాళ్ళని లాయల్గా, అంటే
ఇలాంటి వ్యక్తులు ఆయనకి అనుకూలంగా పనిచేస్తారనేటువంటి ఒక ఉద్దేశం కూడా ఉంది. అంటే మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు రెవెన్యూ శాఖలో కావచ్చు, పోలీస్ శాఖలో నాకు అనుకూలంగా పనిచేస్తారు, నేను పోస్టులు వాళ్ళకి నేను పెట్టిన భిక్షే, డబ్బులు ఇస్తే ఇచ్చారు కాక దానికి రెట్టింపు సంపాదించుకుంటారుగా. సో దట్స్ వై దీంట్లో ఆయనకి ఒక రాజకీయంగా నాకు ఉపయోగపడతారు, రేపటి రోజున ఎలక్షన్ టైంలో నాకు సపోర్ట్ చేస్తారు, అలాగే సపోర్ట్ చేశారు కూడా. ఎవరైతే ఇప్పుడు డిఎస్పీలు ఉన్నారో లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ పీపుల్ సపోర్ట్ చేశారు. కానీ కాలం ఒక స్క్రిప్ట్ ఉంటుంది, దేవుడు స్క్రిప్ట్ ఉంటుంది అంటారు కదా. ఇతను అక్రమాలు దుర్మార్గాలు పండి ఆయన ఓడిపోయాడు. 11 సీట్లకి 151 నుంచి 13కి పడిపోయాడు. కానీ ఇక విషయంలోకి వెళ్తే ఈ గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నాడు ఆయన. పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈయనకి సహకరించినటువంటి సైన్ మీడియా మధుసూదన్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరిని కూడా జైలు వేయడం జరిగింది. ఏది ఈ అక్రమాలకి పాల్పడ్డ వ్యక్తులుగా. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆయన ప్రజెంట్ బెయిల్ మీద బయట ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక హైకోర్టు సిట్ని ఏర్పాటు చేసింది. అసలు దీని మీద నిజాలు తేల్చండి, నిగ్గు తేల్చండి, అసలు ఇది నిజమా కాదా అని అంటే నిగ్గు తెలిసి ఈరోజు బయటపెట్టింది, నివేదిక అందించింది. నిజమేనండి, వీళ్ళు హాయ్లాండ్లో దిద్దారు, గ్రూప్ 1 అధికారులకు ఇప్పుడు చలామణి అవుతారు, ఎంప్లాయీస్కి ఇప్పుడు వాళ్ళు చలామణి అవుతున్నారు, ఇది అర్హులు మాత్రం ఏడుస్తున్నారు. ఈరోజు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కష్టపడే వాళ్ళు ఉన్నారు దీనికోసం, వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఈరోజు జాబులు లేకుండా ఉన్నారంటే ఎంత ఉసిరండి, ఎంత బాధకరం. సో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులకు ఆశపడి, లక్షల కోట్లు ఉన్నాయి కదా ఆయనకి, అనఫిషియల్గా మరి ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ అంత డబ్బు ఉండి కూడా చివరికి సిన్సియర్గా నిద్రలేని రాత్రులు గడిపి తల్లిదండ్రుల సాక్రిఫైజ్, పిల్లల సాక్రిఫైజ్ ఇంత చేసి కష్టపడి చదువుకున్నటువంటి విద్యావంతులను కూడా వాళ్ళ గుండెల్లో గుణపొందించినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రాగానే గ్రూప్ 1 పేపర్ల మూల్యాంకనం కూడా ఇష్టారీతిగా దానికి సంబంధించి మరి ఐపీఎస్ అధికారులను వాడుకోవటం, శ్రీలక్ష్మి లాంటి వ్యక్తులు కానీ వీళ్ళని జైలు పాలు చేశాడు. వాళ్ళ నాన్నగారు చేశారంతే, ఈయన చేస్తున్నాడు. మరి వీళ్ళ ఆంతర్యం ఏంటో, వీళ్ళ డబ్బు సంపాదన ఉద్దేశాలు ఏంటో తెలియదు. కానీ ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకొని ఈరోజు అతనికి ఒక క్వార్టరీగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ కాదు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్పీ అయ్యారు, ఒక వ్యక్తి డిఎస్పీ అయ్యాడు. ఇప్పుడు ఆ డిఎస్పీ జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉంటాడు. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ లేదు, నేను గ్రూప్ 1 కొట్టే దమ్ము నాకు లేదు, కానీ జగన్ గారి దయ వల్ల నాకు జాబ్ వచ్చింది. అఫ్కోర్స్ నేను డబ్బులు ఇచ్చా, అంతకు రెట్టింపు నేను సంపాదించుకుంటాగా, ఒక సంవత్సరంలో డబ్బులు నేను నాయనకు వచ్చేస్తాయిగా, మిగతా సర్వీస్ అంతా బోనస్ కదా అని ఎలిజిబిలిటీ లేని వ్యక్తులకి ఆ పోస్ట్ ఇస్తే అది మిస్యూజ్ అయిద్దా లేదా? డెఫినెట్గా అయిపోద్ది. మరి చదువుకున్న వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. సార్ మాకు ఉద్యోగాలు రావాల్సింది రాలేదు, దీంట్లో ఏదో జరిగింది, సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పి వాళ్ళు కోర్టును ఆశ్రయించిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం రాకపోతే ఇంకా ఎవరు మాట్లాడే హక్కులు ఏముండవు కదా, అది అంతే మాఫీ అయిపోయేదే. ఇప్పుడు ప్రభుత్వం మారింది కనుక చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం ప్రకారం వెళ్ళే వ్యక్తి ఆయన. అందరూ సమానంగా ఉండాలి, అందరూ బాగుండాలి, కష్టపడే వ్యక్తులు బాగుండాలని చెప్పి రీసెంట్గా కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన వ్యక్తులకి ఎంత చక్కగా వాళ్ళని ఒక మంచి పండగ వాతావరణం సృజించి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళు అటెండ్ అయినప్పుడు వాళ్ళ మాటలు వింటున్నప్పుడు వాళ్ళ కష్టం, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కోసమే ఎంఎస్సీలు, బీడీలు, ఎంఏలు చేసిన వ్యక్తులు ఆడపిల్లలు సైతం చదువుకున్నారు. సార్ మేము ఇట్లా చదువుకున్నాం అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎంతో ఆనందంగా భావోద్వేగంగా మాట్లాడారు. అలాగే ఒక పండగలా జరిగింది. 5,000 పైసలు కానిస్టేబుల్ పండగలా జరిగింది తాజాగా. అంతకుముందు కూడా 16,347 డిఎస్సి పోస్టులు వేస్తే 16,000 మంది ఆస్పిరెంట్స్ ఒకేసారి డిఎస్సిలో సెలెక్ట్ అయిన వ్యక్తులు, టీచర్లు. ఒక పండగ వాతావరణం మనం చూసాం. సో ఇలాంటి వాతావరణాన్ని, అంటే కష్టపడి చదువుకున్న బిడ్డల త్యాగాలను వాళ్ళ గుండెల మీద తొక్కి తన్ని ఈరోజు అనర్హులకి ఆయన గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నాడంటే ఖచ్చితంగా తగిన శిక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ మూల విరాట్ ఆయన. పిఎస్ఆర్ ఆంజనేయులు మనకి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. ఆయన్ని ఆ హోదాలో పెట్టింది ఆయనే. హాయ్లాండ్లో దీను అక్కడ మాకు హాయ్లాండ్లో మూల్యాంకనం చేసి నాకు 2.5 కోట్లు 3 కోట్లు ఇవ్వయా, కావాలంటే దాంట్లో కొంత వాటా ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆడింది ఆట పాడింది పాటగా చేసి ఇలాగ గ్రూప్ 1 ఉద్యోగాలను కూడా అమ్ముకొని ఈరోజు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల మధ్య అబాసుపాలు చేసి గ్రూప్ 1 ఉద్యోగాలని అనర్హులకు కట్టబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద సీరియస్ యాక్షన్ జరగాలి. దీని మీద ఇంకా వాళ్ళకి న్యాయం జరగాలి. ఫస్ట్ ఎవరైతే నిజంగా చదువుకొని వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు, ఎందుకు అవుతారు క్వాలిఫై? వీళ్ళు ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళకే జాబులు వచ్చాయి. ఇప్పుడు జాబుల్లో ఉన్నోళ్ళు మొత్తం కూడా వాళ్ళు పారదర్శకంగా చదువుకొని కష్టపడ్డ వ్యక్తులు కాదు. జస్ట్ జాక్పాట్తో డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళతో ఎవరైతే వైఎస్ఆర్సీపీతో లేకపోతే ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో లాబింగ్ జరిగిందో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఉద్యోగులుగా ఉన్నారు. 111 మంది అండి సెలెక్ట్ అయింది. ఈ 111 మందిలో దాదాపుగా సింహభాగం నిజంగా క్వాలిఫైడ్ వ్యక్తులు కాదు, డబ్బులతోటే వీళ్ళు కొన్నారని ఈరోజు నేను చెప్పడం కాదు,
సిట్ ఏదైతే కోర్టు నియమించిందో ఆ సిట్ నిగ్గుదేల్చి నివేదిక అందించేసింది. ఇది ఫ్యాక్ట్ అండి. పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డి మాటలని ఈ విధంగా అనర్హులకి గ్రూప్ 1 ఉద్యోగాలు కట్టబెట్టారు, కాకి యూనిఫామ్ వేశారు, డిఎస్పీలుగా ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్లుగా ఉన్నారు, ఆర్డీఓలుగా ఉన్నారు. ఇది మన దౌర్భాగ్యం అని చెప్పి రాష్ట్రం పరువు పోయే అంశం. ప్రజలు కూడా ఆలోచించాలి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలగాల రాజ్యంలాగా అర్హత లేని గుండెల్లో చాలా ఆవేదన ఉందండి. ఎందుకంటే ఆ చదువుకున్న వాళ్ళ పిల్లల విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న మనకి ఆ అవగాహన ఉంటుంది. ఎంత కష్టపడి చదువుతాం. మనం డిగ్రీ చదవాలంటేనే, పీజీ చదవాలంటేనే ఎంతో కష్టపడి ఆ సెమిస్టర్లో మార్క్స్ రావాలంటే చదువుకోవాలి కష్టపడి. మరి ఇలాంటి గ్రూప్ 1 లాంటి ఉద్యోగానికి ఎంత కాంపిటీషన్ ఉంటుంది. నోటిఫికేషన్ కూడా ఇలాంటి జాబ్స్కి ఒక్కసారి వేశారంటే ఒక 4-5 సంవత్సరాల వరకు వెయ్యరు. సో వేసిన ఒక్కసారి కొట్టేయాలి అన్నట్టు చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా చాలా పోటీ పడి మీరు అన్నట్టు నిద్ర లేకుండా చదువుతూనే ఉంటారు. ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దీని చదవటంలోనే పోతే వాళ్ళకి మళ్ళీ వేరే జాబ్స్ కూడా రావు పాపం. అలా చాలా మంది రోడ్ల మీద వచ్చి అసలు ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వకూడదు అలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి. ఎస్, అంటే నేను ఇంత చదువుకొని నా తల్లిదండ్రులు నా కోసం ఇంత కష్టపడితే నేను ఎందుకు, నా లైఫ్ ఎందుకని చాలామంది ఎంత భావోద్వేగానికి ఎంత ఆవేదనకు గురవుతారు. అందుకని నాకు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే చాలా ఆవేదన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నీచానికి ఒడిగట్టి గ్రూప్ 1 ఉద్యోగాలను కూడా ఇంత నరరూప రాక్షసుల్లాగా బిహేవ్ చేసి మానవత్వం అనేది లేకుండా ఈరోజు గ్రూప్ 1 బిడ్డల జీవితాలతో ఆడుకున్నటువంటి నేపథ్యం. సో డెఫినెట్గా దీని మీద ప్రభుత్వం కానీ కోర్టులు కానీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. వీటన్నిటిని నిగ్గుదేల్చి ఆ యాస్పిరెంట్కి న్యాయం చేయాలనేది ప్రస్తుతం అందరిలో వినపడుతున్నటువంటి డిమాండ్ అనమాట. థ్యాంక్ యూ మాణిక్ గారు. థ్యాంక్ యూ.